లో కాస్ట్ ఎంఫర్ వాటర్ సైకిల్. ఇది మనం ఒక శారీ బాక్స్తో చేసాం. పిల్లలకి చాలా ఈజీగా అర్థం అవడానికి స్టెప్స్ ఆఫ్ వాటర్ సైకిల్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దీంతో వాటర్ సోర్సెస్ నుంచి వాటర్ సన్లైట్ కారణంగా ఇవాపరేట్ అవుతుంది. అక్కడి నుంచి కండెన్సేషన్ జరిగి మేఘాలు ఏర్పడతాయి. మేఘాలు ప్రెసిపిటేషన్ జరిగి రెయిన్ రూపంలో తిరిగి భూమి మీదకి వాటర్ సోర్సెస్లోకి వస్తుంది. ఇదే సైకిల్ ఇవాపరేషన్, కండెన్సేషన్, ప్రెసిపిటేషన్ మళ్ళీ రిపీట్ అవుతూ వాటర్ సైకిల్ అనేది జరుగుతుంది. భూమి మీద నుంచి ఆకాశంలోకి, ఆకాశం నుంచి భూమి మీదకి తిరిగి వాటర్ చేరుతూ ఉంటుంది, ఇవాపరేట్ అవుతూ ఉంటుంది. దీన్ని ఉపయోగించి పిల్లలకి వాటర్ సైకిల్ని చాలా సులభంగా బోధించవచ్చు.